వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ ఇంగ్లీష్కి సంబంధించి యూనిట్ 1 ఫస్ట్ లెసన్ యులిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యులిసెస్ అనేటువంటి లెసన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిస్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనే ఆయన ఈ యులిసెస్ అనేటువంటి పోయంని రాయడం జరిగింది. అసలు ఏంటి ఈ యులిసెస్ అనేటువంటి దాన్ని ముందు క్లుప్తంగా దీని సమ్మర్ ఒకసారి చూడండి. ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇంగ్లాండ్లోని విక్టోరియా రాణి పరిపాలించేటప్పుడు ఆ ఇంగ్లాండ్ రాణి దగ్గర దాదాపు 42 సంవత్సరాల పాటు ఆస్థాన కవిగా ఉన్నాడు. ఇతను ఈ యులిసెస్ అనేటువంటి పోయాన్ని రచించాడు. ఈ యులిసెస్ అనేది ఒక పౌరాణిక పాత్ర. ఏంటి యులిసెస్, అసలు ఈ కథలో ఉన్నటువంటి సమ్మరీ ఏంటి ఒకసారి చూసినట్లయితే, యులిసెస్ అనే వ్యక్తి ఒక ట్రాజన్ వార్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధంలో ఈ ట్రాజన్ వార్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధంలో పాల్గొనడానికి తన ఐలాండ్ నుంచి తన దేశం నుంచి వెళ్తాడు. సో ఇలా వెళ్ళి ఆ యుద్ధము ఎవరెవరికి జరుగుతుంది అంటే ట్రాయ్కి అంటే ట్రాజన్స్ కి వర్సెస్ గ్రీక్స్ కి అండ్ ట్రాయ్ కి ఆ యుద్ధం అనేది జరుగుతుంది, ట్రాజన్ వార్. ఈ ట్రాజన్ వారు దాదాపు 10 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల పాటు ఈ ట్రాజన్ వార్ లో అతను పాల్గొని మరలా యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ నుంచి యుద్ధం జరిగే ప్రదేశం నుంచి తన ఇంటికి రావడం జరుగుతుంది. ఇలా యుద్ధం 10 సంవత్సరాల పాటు జరిగి చాలా దూరం వెళ్ళిపోతాడు. సముద్రం మీద ప్రయాణం చేసి చాలా దూరం వెళ్తాడు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధం ముగిసి గెలిచిన తర్వాత మరలా తన ఇంటికి రావడానికి దాదాపు మరొక 10 సంవత్సరాలు పడుతుంది. సో యుద్ధం జరిగింది 10 సంవత్సరాలు. యుద్ధం జరిగిన తర్వాత మరలా ఇంటికి రావడానికి పట్టిన కాలం 10 సంవత్సరాలు. అంటే 10 or more years, ఒక 20 years వరకు అతని కాలం అనేది ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మరలా తిరిగి రావడానికి పట్టినటువంటి సమయం. ఈ 20 సంవత్సరాల్లో అతని భార్య ముసలిదే అయిపోయింది, అతని కుమారుడు పెద్దవాడు అయిపోయాడు, ఇతను కూడా ముసలివాడు అయిపోయాడు. సో ఈ 20 ఏళ్లలో అతని జీవితం ఏ విధంగా సాగింది, అతని మెంటాలిటీ ఏ విధంగా మారింది అనేటువంటి విషయాన్ని మనం ఈ యులిసెస్ అనేటువంటి ఈ లెసన్ లో చూస్తాం. సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే, యులిసెస్ హ్యాస్ రిటర్న్డ్ ఫ్రమ్ ద 10 years ఆ ట్రాజన్ వార్. ఈ ట్రాజన్ వార్ నుంచి యులిసెస్ రిటర్న్ రావడానికి 10 or more years పట్టింది. యుద్ధం 10 years జరిగితే అక్కడి నుంచి రిటర్న్ రావడానికి, యుద్ధం ముగించుకొని రావడానికి ఒక 10 or more years పట్టింది. పట్టిన తర్వాత చూడండి, ఆఫ్ జర్నీ టు కమ్ హోమ్, అతని ఇంటికి రావడానికి 10 years పట్టింది. యుద్ధం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 years పట్టింది. సో ఈస్ ఇన్ హిజ్ ఓల్డ్ ఏజ్, అతని యొక్క వృద్ధాప్యంలో అంటే అతను ముసలివాడు అయిపోయిన తర్వాత హీ లివ్స్ అట్ హిజ్ హోమ్, అతను తన ఇంట్లో నివసించడం అనేది జరిగింది. సో ఆన్ ద ఐలాండ్ ఆఫ్ ఇథాకా, ఆ ఇల్లు ఎక్కడుంది? ఆన్ ద ఐలాండ్ ఆఫ్ ఇథాకా. ఇథాకా అనేటువంటి ఒక ఐలాండ్ లో తన యొక్క ఇల్లు అనేది ఉండడం జరిగింది. సో అతను తన చివరి కాలంలో అంటే ఓల్డ్ ఏజ్ టైంలో ఆ ఇథాకాలో నివసించేవాడు. సో ద వర్డ్స్ ఆఫ్ యులిసెస్ టేక్ us through the monologue which the speaks in the poem. సో ఈ యులిసెస్ అయితే ఏమైతే ఉన్నాడో అతని యొక్క వర్డ్స్, అతను ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని, అతని యొక్క అనుభవాల్ని ఈ యొక్క పోయంలో, ఈ యులిసెస్ అనేటువంటి పోయంలో మనకి రైటర్ మనకి చూపించాడు. సో ఇది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకా ఏముంది? We learn that Ulysses is not satisfied with the way of his present life. యులిసెస్ అనేవాడు ఈ యొక్క పోయాన్ని మనం చదివినట్లయితే, యులిసెస్ తన ప్రస్తుత జీవితంలో అతను ఏమాత్రం కూడా సాటిస్ఫైడ్ గా లేడు. ఎందుకు లేడు? అతను 10 ఏళ్ళ పాటు యుద్ధంలో గడిపేశాడు, 10 ఏళ్ళు మరలా తిరుగు ప్రయాణంలో గడిపేశాడు. దాదాపు 20 years జీవితం యుద్ధంలోనే జరిగిపోయింది. సో ఆ కాలం అయిపోయి మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఈలోపు తన భార్య ముసలిదైపోయింది, అతను ముసలివాడైపోయాడు, కుమారుడు కూడా పెద్దవాడైపోయాడు, చాలా జీవితాన్ని కోల్పోయాడు. సో ఇప్పుడు అతను ఏముంది?
we learn that Ulysses is not satisfied with the way of his present life. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత జీవితం ఏదైతే ఉందో ఆ ప్రస్తుత జీవితం యులిసెస్ కి ఏమాత్రం సంతృప్తికరంగా సాటిస్ఫైడ్ గా లేదు. ఇంకా ఈ యొక్క యులిసెస్ లెసన్ సమ్మరీ చూసినట్లయితే చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ స్టిల్ విషెస్ టు కంటిన్యూ సైలింగ్. ఇప్పటికీ అతను ఏమి ఇష్టపడుతున్నాడంటే యాత్ర చేయడానికి. అంటే సైలింగ్ అంటే నావికుడు అని అర్థం. సో సముద్ర మార్గంలో అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు సముద్ర మార్గం గుండా వెళ్ళాడు, యుద్ధం ముగిసిన తర్వాత కూడా సముద్ర మార్గం గుండానే వచ్చాడు. సో ఆ జీవితం అతనికి నచ్చిందంట. ఇప్పుడు ముసలివాడైపోయి ఇంటి దగ్గర ఉండే కన్నా అతను సముద్ర ప్రయాణం చేయడమే అతనికి చాలా సంతృప్తికరంగా ఉండేది. ఎప్పటికీ కూడా ఈ స్టిల్ విషెస్ అతను ఎప్పటికీ కోరుకునేవాడు. ఏంటి కోరుకుంటున్నాడు? టు కంటిన్యూ సైలింగ్, ఇప్పటికీ సముద్రం మీద ప్రయాణించడమే ఇష్టపడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే హవెవర్ ఏదేమైనప్పటికీ హీ ఈస్ గెటింగ్ ఓల్డ్, అతను ముసలివాడు అయిపోయినా కానీ ఇంకా సముద్రం మీద ప్రయాణం చేయడానికే ఇష్టపడతా ఉన్నాడు. బట్ దట్ డస్ నాట్ స్టాప్ హిమ్. సో అతని వయసు కూడా అతన్ని ఆపడం లేదు. సో నువ్వు మనం చాలా వరకు వయసు అయిపోయింది, ఇంకా మనం ఏం చేస్తాంలే, మన జీవితం అయిపోయింది, ఇంకేం సాధించగలంలే అనుకుంటాం. కానీ ఈ యులిసెస్ అనేవాడు తన వయసు అయిపోయినప్పటికీ కూడా, అతను ముసలివాడు అయిపోయినప్పటికీ కూడా, అతను యుద్ధంకి వెళ్ళేటప్పుడే మధ్య వయసులో వెళ్ళాడు, యుద్ధం పూర్తి చేసుకుని వచ్చేసరికి కంప్లీట్ గా ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఈ ఓల్డ్ మ్యాన్ అయిపోయినప్పటికి కూడా అతను ఇప్పటికీ ఏం కోరుకుంటున్నాడు? సైలింగ్ చేయడానికి, అంటే సముద్రయానం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అతని వయసు గాని అతని యొక్క ఇది గాని అతన్ని ఏ మాత్రము ఆపడం లేదు. అతను ఇంకా సముద్రయానం చేయడానికే ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడో చూసినట్లయితే ద పోయం బిగిన్స్ విత్ యులిసెస్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ ఐడల్ లైఫ్ యాజ్ ఏ కింగ్. ఇది అతని యొక్క జీవితాన్ని చూసినట్లయితే, ఈ పోయంలో యులిసెస్ యొక్క జీవితాన్ని చూసినట్లయితే అతని ఐడియల్ లైఫ్ ఎలాగుంది? యాజ్ ఏ కింగ్, ఒక రాజును పోలి ఉంది. సో he is new old and lives with his wife. ఇతను కొత్తగా ఏమైంది? ఇప్పుడు అతనికి వయసు అయిపోయింది. వయసు అయిపోయి ఎవరితో నివసిస్తున్నాడు? తన ఇంట్లో అప్పటికే ఓల్డ్ అయిపోయినటువంటి తన భార్యతో ఉన్నాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వయసు మళ్ళిన వారు అయిపోయారు. సో యులిసెస్ ఫీల్స్ he is stuck up in Ithaca with peoples who do not know of his greatness. అయితే ఆ ఇథాకా అనేటువంటి ఐలాండ్ లో అతను తన భార్యతో జీవిస్తూ ఉండగా అతను ఒక స్టక్అప్ విషయాన్ని బాగా గుర్తించాడు. ఏంటి అది? నివసిస్తున్న అతని ప్రాంతంలో అతని యొక్క గొప్పతనం తెలియనటువంటి ప్రజల మధ్యలో జీవిస్తున్నాడు. 20 years అయిపోయింది. 20 years లో ఇప్పుడు చాలా వరకు మనం ఒక నెల రోజులు, ఒక సంవత్సరం పాటు బయటికి వెళ్ళి వచ్చిన మనిషినే మర్చిపోతాం. సో 20 years ఆఫ్ లాంగ్ జర్నీలో ఇతని యొక్క గ్రేట్నెస్ కూడా తెలియనటువంటి వ్యక్తుల మధ్య అతను నివసిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంలో అతను ఉన్నాడు. సో he wishes to continue his travels and make through most of his life. అతని జీవితంలో చాలా వరకు ట్రావెలింగ్ లోనే గడిచిపోయింది. 20 years అంటే తక్కువ ఏజ్ కాదు. సో ఈ 20 years జర్నీ అతని యొక్క ట్రావెలింగ్ లోనే గడిచిపోయింది. సో అదే అతను ఫీల్ అవుతా ఉన్నాడు. సో అయినప్పటికీ అతనికి అదే నచ్చింది. ఎందుకు? ఇలా అతని యొక్క గొప్పతనం తెలియని వ్యక్తుల మధ్య నివసించే కంటే సైలింగ్ చేయడాన్ని అతను ఎక్కువ ఇష్టపడతా ఉన్నాడు. సో అతను ఇంకా ఏం ఫీల్ అవుతున్నాడంటే he is grateful for being alive. So he feels that there is always something more out there for him to enjoy. అతను ఏమనుకుంటున్నాడంటే ఇలాంటి గొప్పతనం తెలియని వ్యక్తుల మధ్య ఉండే కన్నా సముద్రయానం చేసి బయటకి విదేశాలు చూడడానికి, చాలా ప్రాంతాలు సందర్శించడానికి ఎక్కువ ఇష్టాన్ని అతను కనపరుస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే చూడండి, Ulysses finds it shameful to be idle for even 3 days. అతను కనీసం ఒక 3 రోజులు కూడా నివసించడానికి షేమ్ గా ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క వ్యక్తిత్వానికి, అతని ఐడియాలజీకి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ఐడియాలజీకి సెట్ అవడం లేదు. సో he is not contacted with what he has. అతను ఏదైతే అవ్వాలనుకుంటున్నాడు అతని యొక్క కాంటాక్టెడ్ he is not contacted with what he has. అతను ఏమైతే కావాలనుకుంటున్నాడో దాంతో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాడు. He yearns
ఫర్ నాలెడ్జ్ అండ్ వే టు గెయిన్ ఇట్. అతను సముద్ర ప్రయాణంలో అతను చేసినటువంటి జర్నీలో చాలా జ్ఞానాన్ని, చాలా నాలెడ్జ్ని సంపాదించడం, గెయిన్ చేసుకోవడం జరిగింది. సో హౌఎవర్ ద సమ్మరీ ఆఫ్ యులిసెస్ టెల్స్ us how his son టెలిమాకస్. ఈ సమ్మరీ మనం చూసినట్లయితే అతని యొక్క ఆ సన్ పేరు టెలిమాకస్. ఈ యులిసెస్ అనే వ్యక్తి కొడుకు పేరు టెలిమాకస్. ఈ టెలిమాకస్ అనేవాడు, టెలిమాకస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ హిజ్ ఫాదర్. వాళ్ళ నాన్న యొక్క ఐడియాలజీకి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి టెలిమాకస్. వాళ్ళ నాన్న ప్లస్ అయితే ఈ టెలిమాకస్ మైనస్, వాళ్ళ నాన్న ఈస్ట్ అయితే ఈ టెలిమాకస్ వెస్ట్. సో ఆపోజిట్ క్యారెక్టర్ అన్నమాట. ఈ ఆపోజిట్ క్యారెక్టర్ కలిగినటువంటి టెలిమాకస్ అతని గురించి ఏం చెప్తున్నాడు? హీఈస్ కంటెంట్ విత్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్. అతను, ఈ యులిసెస్ అనేవాడు చాలా ప్రదేశాలు తిరగడానికి, చాలా ప్రదేశాలు సందర్శించడానికి, ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకోవడానికి, అనేకమైనటువంటి ఆలోచనలను, ఒక భిన్నమైన అభిప్రాయాలను కలిగిన వ్యక్తి. కానీ ఇతను ఒకే ప్లేస్ లో ఉండి ఆ యొక్క చట్టాలకి, అతను నివసిస్తున్న ప్రాంతంలో ఉండే నిబంధనలకు అనుగుణంగా జీవించడానికి ఇష్టపడేవాడు ఈ టెలిమాకస్. హీ విషెస్ టు రూల్ ద కామన్ పీపుల్ హ్యాపీలీ. సో ఈ టెలిమాకస్, వీళ్ళిద్దరు రాజు కుటుంబం. యులిసెస్ అనేవాడు కింగ్, సో అతని కుమారుడు కూడా రాజే. సో అతనికి, ఈ టెలిమాకస్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ కామన్ పీపుల్, సాధారణమైన ప్రజల్ని పాలిస్తూ సంతోషంగా ఉండడమే ఇష్టం. కానీ యులిసెస్ ఆ విధమైనటువంటి వ్యక్తి కాదు. యులిసెస్ అనేవాడు ప్రయాణ జీవితంలో చాలా జీవితాన్ని గడిపేసి ఇంకా దానికి అలవాటు పడిపోయాడు. సో బయటి దేశాలకు వెళ్ళాలి, అన్ని ప్రదేశాలు సందర్శించాలి, అన్ని ప్రదేశాలను తిరగాలి అనేటువంటి ఒక ఐడియాలజీ కలిగిన వ్యక్తి యులిసెస్. కానీ అతని ఐడియాలజీకి పూర్తి భిన్నమైన వ్యక్తి ఎవరు? ఈ టెలిమాకస్. టెలిమాకస్ సాధారణంగా అతను ఉన్న ప్లేస్ లోనే ఉంటూ సాధారణ ప్రజలను పరిపాలిస్తూ హ్యాపీగా ఉండాలనే వ్యక్తిత్వం కలిగిన వాడు టెలిమాకస్. యులిసెస్ అనే వ్యక్తి ఎవరు? 20 ఏళ్ళు జీవితం యుద్ధంలో గడిచిపోయినప్పటికీ వచ్చి ఇక్కడ 3 రోజులు కూడా ఉండలేకపోయాడు. ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు. చాలా ప్రదేశాలు సందర్శించాలి, చాలా ప్రదేశాల్లో నూతనమైన విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఐడియాలజీ కలిగిన వ్యక్తి. అంతేగాని ఏవో కొన్ని చట్టాలకి, కొన్ని అసమాన చట్టాలు, అంటే కొంతమంది ప్రజలను ఒకలా, కొంతమంది ప్రజలను ఒకలా చూసే చట్టాలకి బానిస అయిపోకుండా ఆ చట్టాలకు లోబడి ప్రజలను పరిపాలిస్తూ ఆ చిన్న జీవితంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కానీ అలా కాదు వాళ్ళ కొడుకు టెలిమాకస్ మాత్రం ఒకే ప్లేస్ లో ఉండి ఆ ఒకే ప్లేస్ లో ఉన్న ప్రజల్ని, ఆ కామన్ పీపుల్ ని, సాధారణమైనటువంటి ప్రజల్ని పరిపాలించుకుంటూ హ్యాపీగా ఉండాలి, ఇది చాలు అనుకునేవాడు టెలిమాకస్. అతను పూర్తి ఆపోజిట్ కలిగిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ యులిసెస్. సో యులిసెస్ అనేవాడి గురించి సింపుల్ గా చెప్పాలనుకుంటే, యులిసెస్ అనేటువంటి ఈ పోయం ని ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనే వ్యక్తి రాశాడు. సో మీరు కవి పరిచయం రాసేటప్పుడు అక్కడ రాస్తారు. ఇతను విక్టోరియా రాణి, సో లండన్ దేశాన్ని, బ్రిటిష్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా రాణి కాలంలో 42 ఇయర్స్ ఆస్థాన కవిగా ఉన్నాడు. ఆ ఆస్థాన కవిగా ఉండేటప్పుడు ఈ యులిసెస్ అనేటువంటి ఈ పోయం ని రాశాడు. అసలు ఇది ఎందుకు రాశాడు అంటే, వాళ్ళ బావగారికి, వాళ్ళ చెల్లికి, అతని సొంత స్నేహితుడికి వాళ్ళ యొక్క చెల్లికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సో ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకి వాళ్ళ బావగారు, అదే అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, లార్డ్ టెన్నిసన్ యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ స్నేహితుడు చనిపోవడంతో వాళ్ళ చెల్లి విషాదంలో కూరుకుపోతుంది. ఆ విషాద సందర్భంలో సో ప్రకృతిని ఏ విధంగా ఆస్వాదించాలో, సామాన్యమైనటువంటి జీవితాన్ని కాకుండా బయట జీవితాన్ని ఏ విధంగా ఆస్వాదించాలో అనేటువంటి బాధాకరమైన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడంలో ఈ యులిసెస్ అనేటువంటి పోయాన్ని అతను రాయడం జరిగింది. సో యులిసెస్ పోయంలో ఏమీ లేదు. యులిసెస్ అనేవాడు ఒక 10 ఏళ్ళు ట్రాజన్ వార్ కి చేయడం కొరకు వెళ్తాడు. ఈ ట్రాజన్ వార్ అనేది టర్కీ గ్రీస్ కి మధ్యలో, అంటే సో ట్రాజన్స్ కి గ్రీస్ అనేది ఇటలీలో ఉంటుంది. టర్కీ ప్రదేశానికి జరిగినటువంటి ఈ ట్రాజన్ వార్ లో యులిసెస్ పాల్గొంటాడు. యులిసెస్ 10 ఏళ్ళు జీవితం యుద్ధంలోని, తిరిగి రావడానికి ఒక 10 ఏళ్ళు, మొత్తం 20 ఏళ్ళ కాలం యుద్ధంలోనే గడిచిపోతుంది. గడిచిపోయి రిటర్న్ వచ్చిన తర్వాత అతను హోమ్ అయినటువంటి ఇతాకా అనేటువంటి ఒక ఐలాండ్, ఆ ఐలాండ్ లో అతని యొక్క ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే తన వైఫ్ తో, అప్పటికే ఆవిడ వయసు అయిపోయింది, ఇతని వయసు అయిపోయింది, ఆవిడ వయసు అయిపోయింది. సో కుమారుడు కూడా పెద్దవాడు అయిపోయాడు.
సో వాళ్ళిద్దరూ ఆ ఇతాకాలో ఉన్నటువంటి ఇంట్లో నివసించారు. సో అక్కడ ఉన్న పరిస్థితికి, అక్కడ ఉన్న ప్రజల ఐడియాలజీకి, అతను గొప్పతనం తెలియనటువంటి మనుషుల మధ్య కనీసం 3 రోజులు కూడా ఉండేటువంటి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా యులిసెస్ అక్కడ ఉండలేకపోయాడు. సో అతను ఏం కోరుకునేవాడు? సెయిలింగ్ నే. ఇప్పటికీ వయసు అయిపోయినప్పటికీ, అతను ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయినప్పటికీ సెయిలింగ్ నే ఇష్టపడేవాడు. అంటే ఆ యొక్క సముద్రయానం మీద జీవితమే బాగుంది, అనేక దేశాలు చూడవచ్చు, అనేక నగరాలను సందర్శించవచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళవచ్చు అనేటువంటి ఐడియాలజీ కలిగినవాడు. అతని ఐడియాలజీకి పూర్తిగా భిన్నం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ టెలిమాకస్. ఈ టెలిమాకస్ ఏంటి? ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడే ఉంటూ ఆ కామన్ పీపుల్స్ ని పరిపాలించుకుంటూ హ్యాపీగా ఉండాలనేటువంటి వ్యక్తి టెలిమాకస్. టెలిమాకస్ ఎవరు? యులిసెస్ యొక్క కుమారుడు. ఇది ఈ యులిసెస్ యొక్క లెసన్ యొక్క సమ్మరీ. మీరు జాగ్రత్తగా ఇప్పటి వరకు విన్నారు, దాన్ని జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఇది 5 మార్క్స్ కి మీకు క్వశ్చన్ ఇస్తాడు. సో 5 మార్క్స్ అనేవి ఈజీగా రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ యూనిట్ లోని యులిసెస్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీ. నెక్స్ట్ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.